ప్రభు వారి నామములు శుభములు. పిల్లలు మరి ప్రత్యేకించి దేవుని మహాకృపను బట్టి మళ్ళా ఏ రీతిగా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ఆ రీతిని బట్టి దేవుని సానుకూలంగా సంతోషిస్తూ ఉన్నాము. ఈ శుక్రవారపు ప్రార్థన సహవాసంలో దేవుడు మనకి అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. 121 కీర్తన భాగము 5వ చరణంలో ఒకసారి ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకుంటామండి. 121 కీర్తన భాగం 5వ చరణము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నేడుగా ఉంటున్నావు. ఇక్కడ 121 కీర్తన భాగం, ప్రత్యేకించి కీర్తన భాగాలన్నీ కూడా దాదాపుగా 119 కీర్తన భాగం నుండి ప్రత్యేకించి యాత్ర కీర్తనలు అనేటువంటి సంబోధనగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మళ్ళీ ఈ కీర్తన పుస్తకాన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలుసు. కీర్తన అనేటువంటి 150 కీర్తనలు ఎంతమంది రాస్తుంటారు? 150 కీర్తనలు ఏమైనా కొన్ని పేర్లు తెలిసిన పేరు. భక్తుడైనటువంటి దావీదు, మోషే, కోరహ కుమారులు, ఇంకా ఆసాపు, ఇంకా సరే ఇలా కొంతమంది దైవజనులు. ప్రత్యేకించి దేవుని కీర్తనల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వ్యక్తి జీవితంలో చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి. సంతోషము, దుఃఖము, వేదన, కన్నీరు, ఆ తర్వాత పట్టలేనంత ఉత్సాహం. చాలా సందర్భాలలో ఇవన్నిట్లో కూడా మనం ఏం చేస్తామంటే వాటిని మన లైఫ్లో ఉంచుకొని వాటిని అలా విడిచిపెట్టేస్తాం. కానీ ఆనాటి కాలంలో వారు చేసినటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇప్పటికి కొంతమంది డైరీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో కొన్నిసార్లు లాస్ట్ ఇయర్ డైరీ అంతా రాసుకున్న తర్వాత ఇయర్ ఎండింగ్లో ఏం చేస్తారంటే ఆ డైరీ అంతా ఒకసారి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినప్పుడు నేను లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, నాలో ఏ మార్పు వచ్చింది, ఖర్చుల విషయంలో కానీ లేదంటే ఆ బిహేవియర్ విషయంలో కానీ, వీటన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఫ్యామిలీ గురించినటువంటి భద్రత విషయంలో కానీ ఆ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏం తేడా వచ్చింది అని ఆ డైరీ మనం ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ ఇయర్ ఏం నిర్ణయం తీసుకుంటారంటే వచ్చేసి లేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఈ సంవత్సరం నేను చాలా మారవలసి ఉన్నది, నేను కొంచెం మారాలి, నా యొక్క కుటుంబం ఖర్చులు మారాలి, తర్వాత నా యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మారాలి అని నూతన నిర్ణయాలు తీసుకుంటాం దేవుని బట్టి మనం రాసుకున్నటువంటి కొన్ని విషయాలను బట్టి. అలాగే ఇక్కడ కీర్తన భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 150 కీర్తనలో వారి జీవితాల్లో వారు ఏం చేస్తారంటే దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వారు చేసేటువంటి పని ఏంటంటే ప్రతి అనుభవాన్ని చక్కగా లెక్కించి దేవుని సన్నిధిలో పొందుపరుచుకునేవారు. అందుకనే వారి యొక్క అనుభవాలను, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మనం నేర్చుకోవడానికి లేదా మన జీవితంలో అలవాటు చేసుకోవడానికి, వాటిని ఆచరించడానికి, అంటే సాంప్రదాయంగా కాదు, ఆచరించినటువంటి మన సాంప్రదాయంలో కాదు, సాంప్రదాయంగా కాదు, మన బ్రతుకులకి పితరుల యొక్క జీవితాలు ఆపాదించినప్పుడు లేదా వాటిని ముంగుర్తులుగా ఉంచినప్పుడు, సూచనలుగా ఉంచినప్పుడు ఖచ్చితంగా వాటిని మన జీవితంలో అన్వయించుకోవడానికి, నేను నా పితరుల బ్రతుకులో ఇలా జరిగింది లేదా వారు ఇలా చేశారు కనుక నేను అలా చేసి ఉండకూడదు, లేదా వాళ్ళు అలా చేసి ఆశీర్వదించబడ్డారు కనుక నేను చేస్తే ఖచ్చితంగా దీవించబడతాను అని మనము ఈ కీర్తన భాగాలు చూసినప్పుడు అర్థమవడానికి వారి జీవిత అనుభవాలను భద్రపరిచినటువంటి విషయాలే కీర్తన భాగము. హల్లెలూయా. అందుకే 150 కీర్తనల్లో కూడా చాలా లోతైనటువంటి అనుభవాలు ఉంటాయి. అందుకే ఇక్కడ 6వ చరణంలో మనం చదువుతున్నప్పుడు ఎవరు చెప్తూ ఉన్నారు, ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే మన ముందు ఎవరొకరు ఉన్నారు. మీ పిల్లలకి మీరేం చెప్తారంటే ఏం పర్లేదు నువ్వు రా నా వెనకతలు అంటారు. అమ్మ నేను రాను, చలేస్తాను, చాలా ఎక్కువ చల్లదు కదా, ఎండ కాళ్ళు కాలిపోతాయి, నీకు ఎందుకు రా అంటే మీరు ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు అని అంటే మీకు తెలుసు ఆ పరిస్థితులు, ఆ ప్రభావంతో మీకు తెలుసు, నాకు ఏం పర్వాలేదు అంటే. ఇక్కడ ఈ వాక్య భాగాలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వారి జీవిత అనుభవాలను ఖచ్చితంగా మన జీవితంలో ఆపాదించుకోవాలి, అన్వయించాలి, అలవాటు చేసుకోవాలి. ఇది కష్టమే అయినప్పటికీ కొన్ని పరిస్థితులను ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా అలవాటు చేసుకోవడానికి ఇష్టపడాలి. చూడండి ఇక్కడ 5వ చరణంలో చదివితే యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా
నీడ. ఈ నీడ చాలా రకాల నీడలు ఉన్నాయి. ఏమంటారంటే వివాహం చేసుకునేటప్పుడు అమ్మా నీకు ఏం పర్లేదు, నీకు తోడు నీడగా ఉంటాడు. అంటే 24 గంటలు గొడుగు పట్టుకుని ఉన్నాడా? మరి నీడంటే ఏంటి అర్థం? అమ్మా ఇంకా నీకు ఏ సమస్య వచ్చినా నీకేం చేస్తాడు? ఆదుకుంటాడు, నీ పక్కనే ఉంటాడు. అంటే ఇక్కడ నీడ అనేటువంటి పరిస్థితుల గురించి మనం ఎవరి నీడకి ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఎవరు నీకు నీడ? ఎవరు మనకు ఉన్నటువంటి ఒక మాటలు చెప్పాలంటే ఆశ్రయం ఎవరు మన దొరికినవారు? భక్తులని గారు అంటారు, అయ్యా నీవే నా కోట, నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా సమస్తము. ఈ లోకంలో నాకున్నటువంటి బలగాన్ని కానీ నాకున్నటువంటి బలాన్ని కానీ నేను ఏది కూడా ఆశ్రయంగా తీసుకుంటున్నానయ్యా, ఆశ్రయ దుర్గము నీవే అనేటువంటి అనేక మాటలు మనం భక్తులైనటువంటి దావీదు గారి ద్వారా మనం చూడగలుగుతున్నాం. చుట్టూ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక మాట నేను మీకు చదివించి ముందుకు వెళ్తాను. ఆదికాండము 19వ అధ్యాయం 9వ వచనంలో చదివితే నీడ అనేటువంటి పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ మనుషులు నైట్ నీడకు వచ్చినారు కనుక వారిని ఏం చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పుడిగా నుండి చూస్తున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించింది. అంటే నీడలో చాలా రకాల నీడలు ఉన్నాయి. లోతు ఇంటికి ఎవరు వచ్చారో మీకు తెలుసు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క దూతలు లోతు దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో మన జీవితంలో భక్తి అనేది కొద్ది లోతుల్లోకి ప్రయాణించలేనప్పటికీ ఎక్కడో మూలన చిన్న భయం అనేది ఉంటుంది. మీరు చూడండి, భక్తిలో సహవాసములు వాక్యములు దేవుని సన్నిధిలో ఇవే క్రమము లేకపోయినా దైవజనుడు కనపడగానే ఏం చేస్తారు? దైవజనుడు కనపడగానే ఫర్ ఎగ్జాంపుల్ మీ వీధిలోకి వచ్చాం, మీ వీధిలోకి వచ్చినప్పుడు ఆయనకి దేవుని భయం ఉండదు, వాక్య అనుభవం ఉండదు, మందిరంలో సహవాసం ఉండదు. కానీ అందరిలో అంటే ఆ ఇంట్లో 2-3 మందిరానికి రావచ్చు, ఒకలో ఇద్దరు లోకసారంగా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దైవజనుడు రాగానే మందిరానికి వచ్చిన వారితో సహా వాళ్ళు కూడా పూజ తీసుకొచ్చి అయ్యా అంటే ప్రైజ్ రాడ్ అనడం రాకపోలేదు. మీరు చెప్పిన మాట విని వాళ్ళకి ఏం చెప్తారంటే అయ్యా నమస్తే సార్ అంటే వాళ్ళు ఏమనాలి? వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళకి ఒక రకమైనటువంటి విధేయత లోతు జీవితంలో అదే చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ లోతు దేవదూతలకి నీడగా నిలబడ్డాడు. నీడ అనగా ఆశ్రయము. ఇప్పుడు అక్కడికి వచ్చి వారు ఏమంటున్నాడంటే, ఇదిగో నా నీడకు వచ్చిన మనుషుల జోలికి మీరు వెళ్ళొద్దయ్యా, నా నీడకు వచ్చిన మనుషుల్ని మీరు టచ్ చేయొద్దు, వారి దరిదాపులు కూడా మీరు వెళ్ళొద్దు. నిజానికి ఆ సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన ఉగ్రతను వారి మీద కురిపించాడు. అది పక్కన పెడితే జనరల్గా ఒక వ్యక్తి నీడని ఆశ్రయిస్తే వచ్చేటువంటి పరిణామాలు. ఆయన దేవుడు కాబట్టి తను రక్షించుకోగలిగాడు. అదే మీరు ఇంకొక వ్యక్తిని ఆశ్రయిస్తే, ఇంకొక వ్యక్తి నీడకు ప్రయాణం చేశారు, ఖచ్చితంగా అలా కాపాడగలరా? సంరక్షించగలరా? లోతు దగ్గరికి వచ్చినప్పుడు దొమ్మిగా పడి మరి ఏం చేస్తున్నారంటే, అసలు నీకు ఏంటి సంబంధం ఎవరో మనం చెప్పడానికి అన్నట్టుగా తలుపులు పగలగొట్టుకుని వచ్చి ఆ మనుషులు వెనపడినట్లుగా చూడగలుగుతారు. ఒక మనుషులు నీడకు వస్తే వచ్చేటువంటి ప్రమాదము. ఈరోజు మన జీవితంలో మనుషులు నీడని ఆశ్రయించేవారు చాలామంది ఉన్నారు. మనుషుల యొక్క సహాయాన్ని కోరుకునేవారు, మనుషుల యొక్క మరి ఒక మాట చెప్పండి సపోర్ట్ను కోరుకునేవారు. అయ్యా మీరు లేకపోతే మాకు ఎవ్వరు లేదయ్యా అని వారి నీడకి వెళతారు. కాబట్టి దేవుడు తనను తాను రక్షించుకున్నట్లుగా మనమైతే రక్షించుకోలేము. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవాయే నేను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. కానీ లోతు ఎవరికి నీడగా ఉన్నాడు? దేవుని దూతలకి నీడగా నిలబడ్డాడు. అయితే లోతు నీడగా నిలబడ్డాడు, కానీ ఆ నీడ నిలబడగలిగిందా? నిలబడలేదు. మనుషుల నీడ ఖచ్చితంగా వైద్యులకు కోరుతుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని పరిస్థితులను మీకు వివరించి నా యొక్క ప్రసంగాన్ని సాధన కొరకు త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొట్టమొదటిగా మనము ఆశ్రయించిన నీడలో కొన్ని రకాల పరిస్థితులు. న్యాయపత్రుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. న్యాయపత్రుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో చదివితే, న్యాయపత్రుల గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనము, చెట్లన్నీ కలిసి ఉండపది యొద్ద మనం చేయగలండి, నా నీడను ఆశ్రయించుడి అన్నది. ఇది శరీరించదు అంటే ఏం కనబడుతుంది ఇక్కడ? చెట్లన్నీ కలిసి ఎక్కడికి లేట
అమ్మ మరి చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయి? ఒక ముండ్ల పొద దగ్గరికి వెళ్ళాయంట. ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి అడిగాయట. అంటే దాదాపుగా ఆ ముందు 9వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మీరు చదివినట్లయితే అక్కడ ఒక స్టోరీ మనకు కనబడతారు. కొన్ని రకాల చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగారు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నా. చదవండి ఒకసారి వాక్య నియమించుకున్నా రండి నా నీడను ఆశ్రయించుడి. బయలుదేరి చాలు రండి. ఎలా పిలిచిందట? ప్లీజ్ రండి అన్నదా? ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి అన్నదా? ఓయ్ అన్నదా? రండి అనగానే అది ఎలా ఉందంటే, ఇగో మీరు రండి రండి నా నీడను ఆశ్రయించాను. లోతు దగ్గరికి దేవుని దూతలు వెళ్ళినప్పుడు ఒక మనుషుని నీడను ఆశ్రయిస్తే అది ఖచ్చితంగా ఒకానొక దినం ప్రమాదకరమే. దేవుని బిడ్డలుగా మనం ఆశ్రయించే నీడ లేదా మనం ఆశ్రయించేటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ శరీరేచ్ఛలు లేదా ఆకర్షణీయమైనటువంటి కోరికలు అనేటువంటి దృశ్యాలకు సాదృశ్యంగా కనబడుతుంది. మొండ్ల పొద అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే శరీరేచ్ఛలు లేదా ఆకర్షణీయమైనటువంటి కోరికలకు అర్థంగా కనబడుతూ ఉంది. ఈరోజు మన జీవితంలో మొండ్ల పొద నీడకి వెళ్ళామనుకోండి, ఆవేదన, దుఃఖము, శ్రమ, వేదన మీకు తెలుసు. ములుగుచ్చుకుంటే హాయిగా ఉండదు. అది ఏమో తెలుసా? మనం కొంతమందికి తెలియదు. ములుగుచ్చుకున్నప్పుడు ఆ పల్లెకి అంటారు కదా, ములుగుచ్చుకున్నప్పుడు తెలియదు, మర్చిపోతాం, మామూలుగా వెళ్ళిపోతాం. చెప్పు ఇలా తీసుకోవడగానే కాలుకి ఏమనిపించదు, చెప్పు గుచ్చుకున్నది తీసి పడేస్తే చిన్న చివర మన పాదానికి ఇరిగిపోయి ఉండిపోతుంది. కొన్ని దినాలు కలిగేటప్పుడు కళ్ళెత్తి అంటారు, కాయలాగా వచ్చేస్తుంది. ఆ ముళ్ళు అందులో ఉండిపోవడం ద్వారా కళ్ళెత్తి వచ్చేసి నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడో గుబురులా తగులుతూ ఉంటుంది పాదానికి. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ గుబురు కాస్త కాయగా వచ్చి లోపల తొలిచేస్తూ ఉంటుంది. ఆ పాదము గొల్లదేరిపోయి ఖచ్చితంగా కొన్ని దినాలకి మరి షుగర్ కానీ ఇలాంటి వేవలు ఉన్నప్పుడు ఆ మనిషికి కొద్దిపాటు ప్రమాదాన్ని ఖచ్చితంగా కలిగిస్తుంది అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. కనుక ఈ మొండ్ల పొద నీడకు వెళ్ళినటువంటి జీవితాలు ఎలా ఉంటాయనంటే, అంటే మనము కోరి తెచ్చుకుంటూ ఉంటాం. కోరి ఎప్పుడైతే మనము ఆ నీడని ఆశ్రయిస్తామో, మొండ్ల పొదలు అనగా శరీరేచ్ఛలు, శరీర కోరికలు లేదా ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు, ఇవి నేను పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. ఆకర్షణ అనేటువంటి మీ అందరికీ తెలుసు. లోకంలో చాలా రకాల ఆకర్షణలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆకర్షణ. కొంతమంది వస్తువులకి, కొంతమంది రకరకాల పరిస్థితులకు ఆకర్షించబడతారు. అవి మనం కోరి తెచ్చుకుంటాం. ఆకర్షించబడినప్పుడు ఇక్కడ పరమగీతాల్లో కూడా ఒక మాట ఏమన్నా చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వచనం చదవ ఒక్కసారి. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు. ఎవరంటున్నారు ఈ మాట? సంఘం ఏం చెబుతుందంటే, సొలొమోను యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. అక్కడ ఒక స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. అయ్యా, నీవు నన్ను ఆకర్షిస్తే నేను ఎక్కడికి వస్తాను? నీ దగ్గరకు పరిగెత్తుకొని వస్తాను. నువ్వు ఆకర్షించకపోతే నేను సతకలబడి ఉంటాను. నువ్వు నన్ను ఆకర్షించాలి అంటే దేవుని యొక్క ఆకర్షణ మన బ్రతుకుల్లో ఉండాలి. కానీ ఈరోజు మనుషులలో ఎలాంటి ఆకర్షణ అంటే లోకానుసారమైనటువంటి ఆకర్షణ. లోకంలో అనేక రకాల పరిస్థితులు, అవి పర్టికులర్గా అంటే ఈ రోజుల్లో చిన్న పిల్లలను అడిగిన, నాకు తెలిసి 3rd క్లాస్కి వచ్చినటువంటి పిల్లల దగ్గర నుంచి దాదాపుగా 90 ఇయర్స్ వచ్చినటువంటి వ్యక్తుల వరకు కూడా వారిని అడిగామనుకోండి, ఆకర్షణ అంటే బోలెడంత పుస్తకం రాయొచ్చు. చిన్న చిన్న పిల్లలు సైతం వారికి వేటికి ఆకర్షించబడుతున్నారంటే ఈరోజు లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. వారిని సరైనటువంటి మార్గంలో నడిపించలేకపోతున్నారు. చిన్నపిల్లలనే, యవనస్తులనే. అలాంటిది ఈరోజు నడిపేయగలిగిన వారు, పెద్దవారు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. వాటిని మనం ప్రత్యేకించి మీరు దీనికి ఆకర్షితులై ఉన్నారండి, మీరు ఇలా ఉన్నారు అని మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. వారికి తెలుసు దేనికి ఆకర్షించబడుతున్నారు, ఎలాంటి పరిస్థితులకు లోనైపోయారు, దేనికి బానిసలైపోయారు వాళ్ళకి తెలుసు. అందుకని మనం ఆకర్షించబడేది లోకాన్ని కాదు, ఆకర్షించబడేది లోకంలో ఉండేటువంటి అనేక రకాల పరిస్థితులు కాదు. ఇక్కడ ముండ్ల చెట్టు అంటే రండి, మీరు నా దగ్గరికి రండి. కానీ యేసు ప్రభువు దగ్గర చూస్తే పరమగీతాలు అంటాడు, మీరు నన్ను ఆకర్షిస్తే మేము మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాం. కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువు ఆయన ఆకర్షించారు, చాలా మందిని ఆకర్షించారు. ఆయన పర్టికులర్గా మనందరికీ సులువుగా అర్థమవడానికి ఒక ఆయన ఆకర్షించగానే ఆయన హోదాని, ఆయన స్థాయిని, ఆయన పరిస్థితుల్ని, అధికారాన్ని, ధనాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి పరుగు పారిపోయి చోట పారిపోయి చెట్టు కూర్చున్నాడట.
ఎవరే అందరూ చూసి అనుకుంటున్నారని ఎందుకు పరిగెత్తున్నాడు అర్థం కాదు. కానీ ఆయన మనసులో ఆయనకు ఒక ఆకర్షణకు లోనయ్యాడు. ఎవరు ఆకర్షణ అంటే ఈరోజు చాలా మంది కొన్ని రకాల ఆకర్షణకు లోనైపోయి పారిపోతూ ఉంటారు. మందిరంలో కనబడరు, దేవుని సన్నిధిలో కనబడరు. ఎక్కడికి వెళ్ళారంటే వారి ఆకర్షణ వేరే. దేవుని మందిరంకి, దేవుని సహవాసానికి ఆకర్షించబడరు, దేవుని సహవాసానికి ఆకర్షించబడరు, దేవుని మాటలకు ఆకర్షించబడరు, కానీ లోకానికి ఆకర్షించబడతారు. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి అప్పస్తులు వచ్చి సద్బోధకుడా నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే తెలియచారు యేసుప్రభు అంటున్నారు. కానీ సంబోధన మంచిదే. సద్బోధకుడా అన్న మీద సత్పురుషుడా అనగా ఎవరు అంటే నేను ఎవరిని సత్పురుషుడు అంటే చాలా మంచి పురుషుడా, చాలా మంచి వ్యక్తి కదా. నేను మంచోడిని నీకు ఎలా తెలుసు? నేను అసలు మంచోడిని కాదు. గతించినటువంటి వారంలో అంటే బిఫోర్ వారంలో నేను ఏం చెప్పానంటే యేసుబాబు కనిపించినంత మంచి బాబు కాదు. కానా వివాహం దగ్గర చెప్పాను, యేసుబాబు కనిపించినంత మంచి బాబు కాదు. ఆయన కర్రెరగదు, పాము చక్కగా మాట్లాడుతాడు, మృదువుగా మాట్లాడి చక్కగా అట్లపడతో వాకు పెట్టి వెనరాసేస్తాడు. అంటే ఆయన అమ్మా నాతో నీకు పని, అసలు నీకే పని ఇక్కడ అని చక్కగా అమ్మకు చెప్పాడు. కాపుగా ఉంది ఆవిడ. ఇక్కడ ఒక అబ్బాయి వచ్చి అడగానే సత్పురుషుడు అంటే నేను ఎలా సత్పురుషుడు అనుకుంటున్నాను, నేను మంచోడు నీకు ఎలా తెలుసు అని అంటే మంచోడు కదా నీ గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే అప్పుడు అన్నాడు సరే నీకు అన్నీ తెలుసు కదా, అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తూ ఉన్నాను, మరి నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే నీ దగ్గర అంతా ఒకటి మొత్తం బేదలకు ఇచ్చేసి చేతులు కట్టుకొని కాలి చేసి పట్టుకొని నా అడుగులు వచ్చాయంటే వెంటనే మూతి పుడుచుకొని మెడదించుకొని చక్కగా వెళ్ళిపోయాడు. అంటే ఆకర్షణ అనేది చాలా రకాల ఆకర్షణలు ఉన్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడిని ఆకర్షించేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే అరువు తినడానికి ఉంటుందో ఉండదో తెలియదు, కట్టుకోవడానికి ఉంటుందో ఉండదో తెలియదు. అది దేవుడిని ఆకర్షించే విధానం, లోకాన్ని ఆకర్షించే విధానం వేరే. పాత్రమైన కాలంలో ఇద్దరు దైవజనుల దగ్గర చక్కటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా యెహజీ బ్రతికాడు. చాలా గొప్ప దైవజనులు, మామూలు దైవజనులు కాదు. ఒక దైవజనుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అదే వార్త మీకు గుర్తు చేశాను. దైవజనుడు వెళ్ళిపోతుండగా అయినాడు ఎలీషా అన్నాడు, అయ్యా వెళ్ళిపోతే వెళ్ళిపో కానీ నాకు రెండంతలు అభిషేకం నుంచి వెళ్ళిపో అన్నాడు. ఆయన ఆకర్షణ వేరు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన అభిషేకమును కోరుకున్నాడు. గెహాజీ ఆకర్షణ వేరు. గెహాజీ ఆకర్షణ ఎక్కడ ఉంది? ధనం మీద, వస్త్రాల మీద, పేరు ప్రఖ్యాతుల మీద ఉండి ఎలీషా గారు వెళ్ళిపోతూ ఉంటే ఎలీషా గారి దగ్గర ఉండి అయ్యా నువ్వు రెండంతల ఆశీర్వాదం తీసుకున్నావు, అభిషేకం తీసుకున్నావు, ఇప్పుడు నాకు 4 ఇంతలు కావాలంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడేమో. కానీ ఆకర్షణ ఎక్కడుందంటే నయమాన్ని తీసుకొచ్చినటువంటి ఆ వాటి మీద ఉండటం వల్ల వెళ్ళిపోయి అంటాడు, ఇదిగో ఇప్పుడే బంధువులు వచ్చారండి, నాది ఏం లేదట, దుమ్ము లేదట, నరం కూడా లేదనుకుంటాను నాకు తెలిసి. చక్కగా ఉడకబెడితే ఎంత మెత్తగా ఉడుకుతుందో కదండి. కానీ అనేక ఇళ్ళని, అనేక రాజ్యాలని, అనేక కుటుంబాలని నిలువుగా తగలెట్టేస్తుంది. ఏది? చిన్న నాలిక. యాకోబు భక్తుడు అంటాడు నాలిక చిన్నదే కానీ ఒక అడవినే తగలెడతాడు అగ్గిపుల్ల లేకుండా. అంటే ఇప్పుడు గెహాజీ వచ్చి అంటాడు ఇప్పుడే వచ్చారు, దైవజనుడు వాక్య దగ్గర ఇచ్చే పట్టుకెళ్ళిపోతాడు అన్నాడు. దేనికి ఆకర్షించబడ్డాడు? మన ఆకర్షణ, వాక్యపు ఆకర్షణ, దేవుని సన్నిధిలో ప్రార్థన ఆకర్షణ, దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి కావాల్సిన ఆకర్షణ, దేవుని సన్నిధిలో అత్యధిక సమయం గడపడానికి కావాల్సిన ఆకర్షణ, దేవుని కొరకు ఎంతో ప్రయాస అయినా ఓర్చుకునేటువంటి ఆకర్షణ ఉందా మన జీవితం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ముండ్ల చెట్టుని ఆకర్షిస్తుంది. ముండ్ల చెట్టు దేనికి సాదృశ్యంగా చెప్పారు? లోకానికి సాదృశ్యం, శరీరానికి సాదృశ్యం, శరీర కోరికలకు సాదృశ్యంగా కనపడుతుంది. అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా మన ఆకర్షణ చాలా రకాలు. మీ కోరికలు చంపుకోమని కాదు నా ఉద్దేశం. ఒకవేళ దేవుడు ఇది వద్దు అంటే ఖచ్చితంగా వదిలిపెట్టాలి, లేకపోతే అది రెక్కలు ధరించి పావుడు వలె ఎగిరిపోతున్న వాక్యం సాధిస్తుంది. కనుక ఇలాంటి ఆకర్షణలు మన బ్రతుకులో ఉండకూడదు. ఏ నీడకి వెళ్ళకూడదు? ముండ్ల పొద నీడకి వెళ్ళకూడదు. రెండవది యోనా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు యెహోవా అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైకి నీడ వచ్చినట్టు చేసెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది మన జీవితాన్ని నాశనం చేసేటువంటి ఆవేదనకరమైనటువంటి నీడ, మొండలో చెట్టు నీడ. రెండవది తాత్కాలికమైనటువంటి నీడ. ఈ మాట వాడకూడదు, కానీ మీకు సింపుల్గా చిన్న చెప్పేసి వదిలేస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ ఎడారిలో కొన్ని చెట్లు ఉంటాయి, తాటి చెట్టు అంటారు కదా, దాని నీడకి వెళ్ళి కూర్చుంటే ఎంతసేపు ఉండదు నీడ?
ఎంతసేపు ఉంటుంది? ఎంతోసేపు ఉండదు. ఉదయం ఇటువైపు సూర్యుడు రాగానే ఈ పక్కన నిలబడతాం. అది కాస్త ఎలా తిరిగి 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 నడినెత్తి మీదకి మెట్ట మధ్యాహ్నం 12, 1 గంట ఆ టైంలో ఎక్కడుంటుంది నీడ? దాని మీదే పడుతుంది. మనకి నీడ ఉండదు. ఆ నీడ తాత్కాలికమైనది. ఈరోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు దైవజనుడైనటువంటి యోనా గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఈ సొరచెట్టు యొక్క నీడ తాత్కాలికమైనది, అప్పటికప్పుడు చక్కగా కనబడుతుంది, మళ్ళా సాయంత్రానికి ఏమవుతుంది, చక్కగా వాడిపోతుంది. అది మన జీవితంలో తాత్కాలికమైనది, పరిపూర్ణంగా ఉండేది కాదు. దేవుని బిడ్డలుగా తాత్కాలికమైనటువంటి జీవితాలు, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉన్నాం, తాత్కాలికమైనటువంటి బ్రతుకులు కోరుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో తాత్కాలికమైనటువంటి భక్తి చేసిన వారు 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యోధ తాత్కాలికమైనటువంటి నీడను ఆశ్రయించారు. మీరు అడగచ్చు, యేసు ప్రభు వారు తాత్కాలికమైన వారు కాదు కదండి. యేసు ప్రభు వారు శాశ్వతమైన దేవుడే. కానీ యోధ ఏర్పాటు చేసుకున్నది, తను కోరుకున్నది తాత్కాలికమైనటువంటి నీడ అనుకున్నాడు. కొద్ది కాలం పాటు యేసు ప్రభు వారితో ఉంటే చాలు, నా పని పూర్తి అయిపోతుంది అనుకున్నాడు. కొద్ది కాలం ఉన్నాడు, తనకి అనుకున్నది దక్కలేదు అనుకున్నాడు. యేసు ప్రభు నమ్మేసిన తర్వాత వెళ్ళి ఆ ధనాన్ని తీసుకొని మరలా తన జీవితాన్ని మధ్యలోనే ముగించుకున్నట్లుగా చూడగలుగుతాడు. ఇది తాత్కాలికమైనటువంటి నీడ, తాత్కాలికమైన నీడ. కృతజ్ఞత కాలంలో ఒక స్త్రీ తాత్కాలికమైన నీడని ఆశ్రయించింది. 5 భర్తలను ఏర్పాటు చేసుకుంది, ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర మారి ఈ తాత్కాలికమైనటువంటి నీడలో తన జీవితాన్ని, తన జీవనాన్ని గడుపుతూ 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 వెళ్ళగా సరైనటువంటి నీడ వచ్చింది. పరిపూర్ణమైనటువంటి నీడ రాగానే తాత్కాలికమైన నీడ నాకు అవసరం లేదు, ఇది వ్యర్థమైనది అనుకుంది. అక్కడ వదిలిపెట్టి ఏ నీడని ఆశ్రయించింది? పరిపూర్ణమైనటువంటి నీడని ఆశ్రయించింది. మీకు తెలుసు, పాత కాలంలో కూడా రాహాబైనటువంటి విషయం, తను కూడా తాత్కాలికమైనటువంటి నీడని ఆశ్రయించింది. తాత్కాలికంగా తన జీవితాన్ని వెలగొచ్చుతోంది. కానీ ఆ పరిపూర్ణమైనటువంటి నీడ ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చిందో, ఇది సరైనటువంటి నీడ. ఈరోజు మనం ఎన్నుకునే విధానము కొన్నిసార్లు తర్జన భర్జన అవుతూ ఉంటాం. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను ఎన్నుకునే నీడ కరెక్టేనా, నా భక్తి జీవితం కరెక్టేనా, నా నడవడికి కరెక్టేనా అంటూనే తాత్కాలికమైనటువంటి నీడ చాలే, ఈ రోజుకి ఇలా గడిచిపోతూ ఉంది కదా, ఈ పూటకి ఇలా గడిచిపోతూ ఉందని తాత్కాలికమైనటువంటి నీడలు ఆశ్రయిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనావస్థకు నడిపించుకుంటూ ఉన్నాం. యోనా గ్రంథంలో దైవజనుడికి తెలియజేయడానికి సాదృశ్యం ఏంటంటే, అయ్యా ఈ ప్రజలు తాత్కాలికమైన భక్తిని ఎన్నుకోలేదు. ఏ భక్తిని ఎన్నుకున్నారు? పరిపూర్ణమైనటువంటి భక్తిని. అనగా ఆ సింహాసనమును దిగి, రాజు సైతం సింహాసనమును దిగి గోరు మట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని కన్నీరు విడిచి చేర్చాడట. అది తాత్కాలికమైన భక్తి కాదు. మనకు అర్థమవడానికి తాత్కాలిక భక్తి అంటే ఏంటి చెప్తాను. ఉద్యోగం అవసరం, ఉపవాసం ప్రార్థన చేస్తాం. ఆరోగ్యం అవసరం, ఉపవాసం ప్రార్థన చేస్తాం. ఇల్లు అవసరం, ఉపవాసములు ప్రార్థన చేస్తాం. అసలు ఇంకేదో అవసరం, ఏదో కొన్ని దినాలు ప్రార్థన చేస్తాం. అవి మనం అనుకున్న మన చేతికి వచ్చిన తర్వాత ప్రార్థనా జీవితం ఉండదు, మందిరం కూడా ఉండదు. ఎన్ని ప్రమాణాలు చేస్తామంటే, ఇక మందిరానికి ఒక గోడ నేనేనండి అంటారు. మందిరానికి అంటే మెయిన్ పిల్లలు, మందిరానికి అన్నీ నేనే, మందిరానికి ఇక అస్సలు అంటారు. కానీ నేను అనుకుంటాను, కనీసం మందిరంలో పూతుకు పొలలా కూడా ఉండవు. ఎందుకంటే కనబడలేదు కాదు. ఎందుకని అనుకున్నది తీరిపోయింది కనుక, అనుకున్నది దాటిపోయింది కనుక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కష్టం వచ్చినా ఓర్చుకోలేరు, నింద వచ్చినా ఓర్చుకోలేరు, శ్రమ వచ్చినా ఓర్చుకోలేరు, ఒకవేళ ఎవరైనా ఏదైనా తట్టుకోలేరు. కానీ తాత్కాలికమైనటువంటి ఆ నీడ అని ఎప్పుడైతే అనుకుంటావో, యోనాకి దేవుడు అయితే తెలియచేయాలనుకున్నాడు. యోనా, నీ కోపానికి అర్థం ఉంది, నువ్వు కోపడకుండా నాకు అర్థమవుతుంది. ఈ సొరచెట్టు లాంటి జీవితం కాదు వాళ్ళది. నేను వారిని క్షమించడానికి అర్థమైంది తెలుసా? ఇంతకాలము తాత్కాలికమైన నీడలో ఉన్నారు, ఇప్పుడు నా పరిపూర్ణమైన నీడకి ఆ నినివే పట్టణస్థులు అందరూ వచ్చారు. కాబట్టి కోపడకు, వారిని ఏమీ అనలేను, సొరచెట్టు లాంటి జీవితం వారిది కాదు అని దేవుడు యోనాకి తెలియజేసి తన జీవితాన్ని, అంటే నినివే పట్టణస్థుల జీవితాన్ని సొరచెట్టు రూపంలో ఆయనకు పరిచయం చేశాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారు 2 విషయాలు. ఒకటి, ముండ్ల పొందడానికి ఆవేదనకరమైనటువంటి పరిస్థితులకు సాదృశ్యం. మనం కోరి మన జీవితాలు మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. రెండవది, తాత్కాలికమైనటువంటి నీడను ఆశ్రయిస్తూ ఉన్నాం. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము చదవండి. బదిరీ వృక్షపు చాలు. ఇది మన
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాటకి నిరుత్సాహము లేదా పిరికితనంతో కూడిన నీడ. ఎంత చక్కగా దేవుని సన్నిధికి వస్తామో అంత విశ్వాసం మనలో ఉండదు. ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత బిగ్గరగా ప్రార్థన చేస్తామో అంత నమ్మకం మనలో ఉండదు. ఎదుటి వారికి ఎలా చెప్తామంటే, ఏమంటే నేను దేవుని నమ్మకం చాలా సంవత్సరాలు ఉంటుంది, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఫలానా చేసి విశ్వాసులు మేము అని చెబుతూనే మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇంట్లో ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు భయము పిరికితనము అనేటువంటి ఆ నీడని ఆశ్రయిస్తాం. వెళ్ళిపోతాం వెంటనే. అందుకని భక్తులని సొలొమోను అన్నాడు కదా, కృంగిపోవద్దని చెప్తాడు. అంటే ఆ నీడ ఎప్పుడైతే నీ బ్రతుకులోకి వచ్చేస్తుందో, ఎవరో ఒక స్త్రీ, యెజబెల్ స్త్రీ అన్నది నిజానికి దైవజనుడు అంతకు ముందు అబద్ధ ప్రవక్తలని కొన్ని వందల మంది ప్రవక్తలను ఓచకోత కోయడానికే కారకుడయ్యాడు. ఎందుకు కారకుడయ్యాడంటే దేవుని సన్నిధిలో గతించిన దినాల్లో మీకు మాట తెలియచేయడానికి ఆత్మను ప్రేరేపించబడ్డాను. నిజానికి దైవజనుడు ఏ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు మరి అబద్ధ ప్రవక్తలకి ఏ దైవజనుడికి పరిస్థితి అంటే ఆ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రార్థన చేసి ఏ దైవజనుడు ఏలియాని ఎలీషాను? ఏలియా ఎలీషా? చెప్పండి. ఏలియానే ఎలీషాను? ఇప్పుడు చదివిన దైవజనుడు ఎవరండి? ఏలియానే కదా. అంటే ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తే ఖచ్చితంగా అనుమానంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయన అబద్ధ ప్రవక్తల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ సంహరించారట. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, దావీదు దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? సరే, దైవజనుడు దానియేలు దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు. సమయాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎన్ని గంటలకి? 3 గంటల సమయంలో. ఇప్పుడు ఈ దైవజనుడు చక్కగా ఎన్ని గంటలకు పడుకున్నాడు తెలుసా? సాయంత్రం దాకా పడుకున్నాడు. ఆకాశం నుంచి అగ్ని దిగడానికి కారకుడు అక్కడ ఎక్కువ. ఆకాశం నుండి అక్కడ ఎంతమంది దైవజనులు విగ్రహారాధన, ఎవరు బయలుదేవతలను ఆరాధించేవారు ఎంతమంది? దాదాపుగా కొన్ని వందల మంది ఉన్నారు. కొన్ని వందల మంది ఉదయం సాయంత్రం దాకా అరిసి శరీరంలో కోసుకొని ఇవన్నీ చేసుకున్న కాలుగా చేతులు కట్టుకుని ఉన్నాడు. వాళ్ళు కామెంట్ చేసుకుంటూ ఉండి సాయంత్రానికి వచ్చి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఈరోజు మీరు అనుకుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఎవరో ఆలకించరు, నా ఒక్కదాని ప్రార్థన ఎవరు వింటారేమో అనుకుంటారు. మీ ఒక్కరి ప్రార్థన కాదు, కాకపోతే ఆ ప్రార్థన చేసే సమయాన్ని బట్టి మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. దైవజనుడు ప్రతి సాయంత్రము ధూపం దేవుని సన్నిధిలో వేయాలి. ధూపార్తి అనేటువంటి ఆ విషయాన్ని నేను తెలియజేశాను. ఒక ఆదివారం తెలియజేసినట్టు గుర్తు. ధూపార్తిని పట్టుకుని దైవజనుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏ సమయంలో అంటే దేవునికి ధూపం వేయాలి? సాయంత్రము దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి. అంటే యెరూషలేములో ఉండేటువంటి దేవుని మందిరంలో ప్రధాన యాజకుడు యాజకులు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళి ధూపం వేయాలి? దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేయాలి. అయ్యగారు ఎక్కడున్నారు? పర్వతం మీద ఉన్నారు. అంటే వీరికి తెలుసు యెరూషలేములో నా పక్షముగా దేవుని మందిరంలో ప్రార్థించేటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. అయ్యగారు ప్రార్థన చేయగానే ఆకాశం చదివి దిగిపోయింది. తనతో పాటుగా సహకరించేటువంటి యాజకులు చాలా మంది ఉన్నారు. అదే సమయానికి చాలా మంది ప్రార్థన చేస్తారు. అంటే ఆ సమయంలో దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి ఏ లేక అవసరము. నేను అనుకుంటాను ప్రపంచంలో చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారంటే, అయ్యా ఈ లోకంలో చాలా మంది చాలా అవసరాలు కలిగి ఉన్నారయ్యా అనే ప్రార్థన నువ్వు కష్టపడి కన్నీ గురించి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ ప్రార్థన నీకు సపోర్ట్గా నిలుస్తుందనే విషయాన్ని మర్చిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో ఉన్న విశ్వాసం బలంగా ఉంటుందో అప్పుడు అనేకులు ప్రార్థన సపోర్ట్ నీకు ఉంటారు. వాళ్ళు కనబడకపోవచ్చు, వాళ్ళని దగ్గర మోకరించకపోవచ్చు, ఎక్కడో వేరే ప్రదేశాల్లో ఉండి ప్రార్థించవచ్చు. అయితే నీ అవసరత గుర్తెరిగినటువంటి దేవుడు నీకు ఆశీర్వాదాలను కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరో ఒక స్త్రీ భయపడుతుందట, చచ్చిపోతే అయిపోతారు రేపు టైంకి అనగానే పారిపోయి పిరికితనంతో బద్రీ వృక్షం కింద కూర్చున్నాడు. బద్రీ వృక్షం నీడను అనగా పిరికితనపు నీడను కూర్చున్నాడు. ఈరోజు మనం కూడా ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. అయితే భయము పిరికితనము వాటిని పట్టుకొని ఆ వృక్షం దగ్గరికి భయమైనటువంటి వృక్షం కింద దగ్గర దాక్కుంటాం. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే బయటకు వచ్చి ఆ పిరికితనంలో నుండి బయటకు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ పిరికితనపు నీడలోంచి బయటకు రాగానే ఈ పక్షంగా దేవుడు కార్యం చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మన దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు, ఆశీర్వాదకరమైన కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు.
నీ పిరికితనము, నీ భయము, నీ భక్తిని అణిచివేసేదిగా ఉండకూడదు. వదిలిపెట్టాలి. పిరికితనం ఉంది, భయం ఉంది, కానీ ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పగించాలి. అయ్యా ఇదిగో నా ధైర్యం నువ్వే కదయ్యా, నా ధైర్యం. తన భార్యని, పిల్లలని, తనకున్నటువంటి బంధువర్గాన్ని, తనకున్నటువంటి చుట్టుపక్కల వారు అందరినీ పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళిపోతే దావీదులో కూడా వేదన ఉంది, దుఃఖం ఉంది, భయపడుతూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల అందరూ అన్నారు వచ్చి, ఇదిగో నీ వల్ల, నీతో రావడం వల్ల మా భార్యలు, మా పిల్లలు, మా ఆస్తిని దోచుకుని వెళ్ళిపోయారయ్యా, నేనంటూ ఉండకూడదు అంటే దావీదుకి ఎక్కడో భయం ఉంది. కానీ మామూలు మాట్లాడుకుంటా ఆ భయపు నీడలోంచి బయటకు వచ్చి ధైర్యం నీడగా పిలువబడే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాయ్యా, నేను ఇప్పుడు ఏం చేయాలని దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, విజయం నీకు దాసులు అయిపోతాను. హల్లెలూయా. అలా ధైర్యపు ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. చివరిగా ఒక్క మాట, 4వ మాట చెప్పేసి ముగించేస్తాను. పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం. పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనము. అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు. ఇక్కడ అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎలా ఉంటుందంట మీకు తెలుసు. గన్నేరు మొక్కల మధ్యలో గంధం చెట్టు ఉంటే పర్టికులర్గా ఆ స్మెల్ వేరు అంటాం కదా. తులసివనంలో గంజాయి మొక్క అంటాం కదా. అంటే తులసివనం అనగా దేనికి సాదృశ్యం? మంచికి సాదృశ్యం. ఆ తర్వాత గన్నేరు మొక్కల్లో గంధం చెట్టు మంచికి సాదృశ్యం. ఇప్పుడు అడవి వృక్షములలో జల్దర వృక్షం అనగా యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యము. అనేక మంది పురుషులలో నా ప్రియుడు ఎలా ఉన్నాడు? అతి సుందరుడు. ఆయన స్వరం నాకు తెలుసు, ఆయన కథలకులు నాకు తెలుసు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి నీడను గుర్తించగలగాల, ఆ నీడకు ప్రయాణం చేయగలగాల. ఆ నీడకు ప్రయాణం చేస్తే ఒకటి మొంట్ల చెట్టు నీడకి వెళ్ళొద్దు, ఆ తర్వాత సొర చెట్టు నీడకి వెళ్ళొద్దు, ఆ తర్వాత బద్రీ వృక్షపు నీడకు వెళ్ళొద్దు. ఏ నీడకి వెళ్ళాలి? జల్దర వృక్షం అనగా క్రీస్తుతో పోల్చబడినటువంటి జల్దర వృక్షపు నీడకి వెళ్ళి, అయ్యా నా ఆశ్రయదుర్గం నీవే నీడ అనేటువంటి మాట నీ నోటి వచ్చినప్పుడు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడిని ఆశ్రయించగలిగ దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకులలో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఏ నీడలో మనం ఉందాం? 4 నీడలు. ఒకటి ఆవేదనకరమైనటువంటి నీడ, రెండవది తాత్కాలికమైనటువంటి నీడ, మూడవది భయముతో పిరికితనంతో కూడినటువంటి నీడ, 4వది ఆశీర్వాదకరమైనటువంటి నీడ, హక్కుని చేర్చుకున్నటువంటి నీడ. ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో అడుగుతాం, అయ్యా